వాళ్ళు వ్యతిరేకించడం ఎట్ట అవుతుంది బేసిక్గా. ఇలాంటి భావజాలకులకి మంచి లవ్ దొరుకుతుందండి. మీకు నాకు దొరకడం కష్టం కానీ వాళ్ళకి మంచి దొరుకుతుంది, అట్లాగే దొరుకుతుంది ఆటోమేటిక్గా. వాళ్ళకి ఎక్కువ ప్రేమిస్తారు అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే శరీరం అనేటటువంటిది ఉన్నది ఆస్వాదించడానికి అని కోరుకునే మనస్తత్వం. కాబట్టి పెద్ద ప్రాబ్లం. వాళ్ళు ఎవరు కేసు పెడతారని నేను అనుకోను. వీళ్ళు ఏమన్నా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కేసు పెట్టించారు ఒకవేళ పెట్టిస్తే. ఇంకోటి అతని ఇంటిని సోదా చేశారట, అది బయటికి తెలియనివ్వలేదట నేను విన్న సమాచారం ప్రకారం అయితే. ఎందుకంటే ఆ ఇల్లు ఏదో అడ్రస్ తెలిస్తే కనుక మిగతా వాళ్ళు వెళ్ళి కొడతారేమో అనేసి భయపడి చేయలేదు. బట్ అతని ఇంట్లో సాహిత్యం ఏదో దొరికిందని చెప్తారు, అది నిలవదు. అంటే ఒకటి ఇది ఎంత క్యారెక్టర్ అసాసినేషన్కి పనికి వస్తుంది. వీళ్ళు విజువల్స్ చూపెడితే జనం చేత్కరించుకునేది. ఇప్పుడు అతనికి పాజిటివ్గా పెద్దగా జనం లేరు నేను అబ్జర్వ్ చేసిన సొసైటీలో. ఒక 10% ఎవరైతే అన్రెస్ట్ ఆఫ్ సొసైటీ అంటారు, సమాజం మీద ద్వేషంతో అసలు ఈ నిరంతరం పాకిస్తాన్ గొప్పది, ఆఫ్ఘనిస్తాన్ గొప్పది, లేకపోతే కనుక తీవ్రవాదులు అందరూ గొప్పోళ్ళని ఫీల్ అయ్యే బ్యాచ్ ఉంటారు. ఆ బ్యాచ్కి ఇతను సూటబుల్ అవుతాడు. అట్లాంటి వాళ్ళు తప్పించి మిగతా 90% మంది ఇతన్ని ద్వేషించకపోయినా అనుకూలించట్లేదు, అంటే సమర్థించట్లేదు ఇతన్ని ఆ ఆస్పెక్ట్లో. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఇంకా కొత్తగా ఈ విజువల్స్ చూపెడితే తటస్థులుగా ఉండి ఏమోలే అనుకునే వాళ్ళు కూడా అతని క్యారెక్టర్ ఇట్లాంటిదా వరస్ట్ అని అనుకోవచ్చు. అంతవరకే తప్పించి కొత్తగా వచ్చే నష్టమేం లేదు. ఇంకోటి గవర్నమెంట్ కూడా ఆ వీడియోలు నిజమైన